పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. పిల్లలకు ఉండే హార్ట్ ఇష్యూస్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడడానికి యశోద హాస్పిటల్స్ నుంచి పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి ఉన్నారు. డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, పిల్లల్లో ఎక్కువ హార్ట్ ఇష్యూస్ ఉండడం కామన్గా చూస్తున్నాం. బట్ ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పుట్టినప్పటి నుంచి ఉంటాయా, పెద్దయ్యాక వస్తాయా? ఇవి ఒకసారి డీటెయిల్స్ చెప్పగలరా? పిల్లల్లో కొన్ని కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి మేడం. అంటే పుట్టుకతోటి రావటం, అవి కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటాము. కొన్ని అక్వైర్డ్ హార్ట్ డిసీజ్ అంటే పుట్టిన తర్వాత వచ్చేటువంటి హార్ట్ డిసీజెస్ ఉంటాయి. మూడోది రిథమ్ ప్రాబ్లమ్స్, అంటే హార్ట్ లోపల కరెంట్ పాస్ అయ్యే విధానంలో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే కనుక వాటిని రిథమ్ డిస్టర్బెన్సెస్ అంటాం. వాటిలో కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అనేవి పుట్టినప్పుడే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరగటం మూలంగా, ఫీటల్ స్కాన్స్ ఇవన్నీ రావటం మూలంగా తల్లి గర్భం లోపల ఉన్నప్పుడే ఫీటల్ ఎకో అనేది చేస్తున్నాం. దాంట్లో హార్ట్ లోపల హోల్స్ ఉన్నా కానీ అటువంటి ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే అర్లీగా పికప్ చేయగలుగుతాం. అలాగే కొన్ని డిసీజెస్ ఉంటాయి, అంటే విచ్ ఆర్ ఇన్కంపాటబుల్ విత్ లైఫ్. అంటే వెంటనే మనము దాన్ని రికగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ చేయకపోతే కనుక నియోనేటల్ పీరియడ్లో, అంటే పుట్టిన కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల లోపే దానికి ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయకపోతే కనుక చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇటువంటివి కొన్ని సివియర్ హార్ట్ డిసీజెస్ మేడం. అలాగే కొన్ని హార్ట్ డిసీజెస్ లైక్ హోల్స్ ఉండటం, అవి చాలా కామన్గా చూస్తాము. కొన్ని ఏజ్తో పాటు అవి పెరుగుతూ ఉంటాయి, కొన్ని ఏజ్తో పాటు ఆ హోల్స్ తగ్గటము, దాని మూలంగా సెల్ఫ్ రికవరీ అవ్వటం కూడా ఉంటాయి. కొన్నిసార్లు మాత్రం వాటికి ఇంటర్వెన్షన్స్ అవసరం పడతాయి. అక్వైర్డ్ హార్ట్ డిసీజెస్ అనేవి పుట్టుకతోటి వచ్చినాయి కాకుండా తర్వాత వచ్చేటువంటి హార్ట్ డిసీజెస్. సింపుల్ ఎగ్జాంపుల్ లైక్ వైరల్ ఇన్ఫెక్షన్ మూలంగా హార్ట్ ఎఫెక్ట్ అయితే కనుక దాన్ని వైరల్ మయోకార్డైటిస్ అంటాం. దాని మూలంగా గుండె కొట్టుకోవటం, వీక్ అవ్వటము, హార్ట్ ఫెయిల్ అవ్వటం, ఇవి చూస్తూ ఉంటాం మేడం. సార్, చిన్నప్పుడు పుట్టుకతోటే హార్ట్ ఇష్యూస్ ఎక్కువగా వస్తుంటాయి, మనం చూస్తాము. అది రీజన్ అనేది హెరిడిటరీయా, లేకపోతే ఐ మీన్ బేబీ వూమ్లో ఉన్నప్పుడు ఏమన్నా ఇష్యూస్ చేయడం వల్ల అవుతారా? వాటిల్లో కొంచెం పర్సంటేజ్ మాత్రమే ఫ్యామిలీస్లో రన్ అయ్యేటువంటి మేడం. అన్ని కంజనిటల్ హార్ట్ డిసీజెస్ పేరెంట్స్కి ఉంటే పిల్లలకి రావాలని లేదు, కానీ ముందు జనరేషన్లో ఎవరికైనా ఉంటే కనుక నెక్స్ట్ జనరేషన్లో వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది. మెయిన్గా ఇవి రావడానికి కారణం తల్లి గర్భం లోపల గుండె డెవలప్ అయ్యే ప్రాసెస్లో ఏదైనా ఇబ్బంది జరిగితే దాని మూలంగా వస్తాయి మేడం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది తెలియక కొన్ని మెడిసిన్స్ తీసుకుంటారు తల్లి గర్భంగా దాల్చినప్పుడు. ఆ మెడిసిన్స్ వల్ల కూడా హార్ట్లో ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అన్నెసెసరీ రేడియేషన్ ఎక్స్పోజర్, అంటే తెలియక తల్లి గర్భం దాల్చినప్పుడు తెలియక సిటీ స్కాన్ కానీ వేరే ఏదైనా రేడియేషన్ ఇవ్వటము, లేదా కొన్ని మెడికేషన్స్ తీసుకోవటము, వీటి మూలంగా ఎస్పెషల్లీ ఫస్ట్ 3 monthsలో ఎప్పుడైతే ఆర్గన్స్ అన్ని డెవలప్ అవుతుంటాయో, గుండె ఫామ్ అవ్వటం జరుగుతూ ఉంటుందో, ఆ ఫేజ్లో ఏదైనా ఇన్సల్ట్ జరిగితే కనుక దాని మూలంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మేడం. సార్, బట్ ఇన్ జనరల్ అందరికి వచ్చే డౌట్, సిటీ స్కాన్స్ ఇవన్నీ చేసినప్పుడు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్స్ ఎలా ఉండొచ్చు అంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎనీ ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ నాట్ అండర్గో ఏ సిటీ స్కాన్. తెలిసిన తర్వాత రేడియేషన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి. కావాలంటే ప్రెగ్నెన్సీ ముందే ఒకసారి చెక్ చేసుకో. వాటికి ఆల్టర్నేట్ ఇమేజింగ్ టెక్నిక్స్ మేడం. అంటే ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన హాస్పిటల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఈజ్ సంథింగ్ యుఎస్ లేదా యూకే, అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ మొత్తం ఇప్పుడు మన ఇండియాలో ఉంది. ఫీటల్ అబ్నార్మాలిటీస్, అంటే తల్లి గర్భం లోపల ఉన్నటువంటి శిశువుకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక స్కాన్ చేయాలనుకుంటే కనుక ఫీటల్ ఎంఆర్ఐ చేయొచ్చు. దాని మూలంగా ఎటువంటి రేడియేషన్ ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్లస్ మనకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తుంది, క్లారిటీ ఎక్కువ ఉంటుంది. సో అప్రాప్రియేట్ ఇమేజింగ్ టెక్నిక్ ఫర్ అప్రాప్రియేట్ కండిషన్, దాని మూలంగా మనం అసలు ప్రాబ్లం రాకుండా కాపాడుకోవచ్చు. సార్, ఈ కార్డియాక్ ఇష్యూస్కి ఉండే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటారు? డిపెండింగ్ ఆన్ ద కండిషన్ మేడం. అంటే మనం ముందు మాట్లాడినట్టుగా హోల్స్ ఉంటే కనుక కొన్ని వాటంతట అవే క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కొన్నిటికి మాత్రం డివైస్ క్లోజర్స్ అనేవి చేస్తాం. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండా చిన్న క్యానులా లాంటిది పెట్టి దాని ద్వారా మనం డివైస్ పంపించి ఆ హోల్స్ క్లోజ్ చేయడం అనేది చూస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్, అంటే న్యూ బార్న్ పీరియడ్లో రీసెంట్గా మనం 1.1 kilo బేబీ విత్ ఏ మేజర్ హార్ట్ ప్రాబ్లం ఐసీయూ లోపలనే
దానికి ఒక డివైస్ క్లోజర్ అని చేసి ఆ పిడి అనేది క్లోజ్ చేయటం మూలంగా ఆ బేబీ ప్రాణాలతోటి బయటకు వచ్చింది. కొన్నిసార్లు అది వెంటనే జరగకపోవచ్చు. అటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి ప్లేస్ లో ఉంటే కనుక బేబీని ఎర్లీగా గుర్తించలేకపోతే కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళకి డివైస్ క్లోజర్ లేటర్ ఆన్ చేయొచ్చు. కొంతమందికి మాత్రం ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ హార్ట్ అనగానే పెద్దవాళ్ళలో ఉండేటువంటి ఓపెన్ హార్ట్ కాదు, చెస్ట్ ఓపెన్ చేసి ఆ ఉన్న హోల్ ని క్లోజ్ చేయటం, ప్యాచ్ క్లోజర్ ఇటువంటివి చేస్తాం. అక్వైర్డ్ హార్ట్ డిసీజెస్ అంటే పుట్టుకతోటి వచ్చినవి కాకుండా ఇన్ఫెక్షన్స్ మూలంగా హార్ట్ ఫెయిల్ అవ్వటము ఇటువంటివి ఉంటే కనుక వాళ్ళకు అప్రాప్రియేట్ మెడిసిన్స్, సపోర్టివ్ మెడికేషన్స్, బీపీ మెయింటైన్ చేయడానికి ఇవి ఇచ్చి చూస్తాము. అప్పటికి కూడా తగ్గకపోతే కొంతమందికి పూర్తిగా హార్ట్ ఫెయిల్ అవుతూ ఉంటే కనుక ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ అంటే హార్ట్ అండ్ లంగ్ రెండు చేసేటువంటి ఫంక్షన్ మనం బయట ఆర్టిఫిషియల్ గా మనము దాన్ని ఆక్సిజనేషన్ చేయటము, బ్రీతింగ్ ఇబ్బంది కాకుండా, హార్ట్ ఇబ్బంది కాకుండా ఆ ఫంక్షన్ మొత్తం ఎక్స్టర్నల్ గా చేస్తూ బేబీకి సపోర్ట్ చేస్తాం. అటువంటి ఫెసిలిటీస్ ఇప్పుడు మనకి ఇండియాలో, హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్లో ఇంక్లూడింగ్ మన హాస్పిటల్లో కూడా ఆ ఎక్మో సర్వీసెస్ ఫర్ న్యూబార్న్స్ అండ్ పీడియాట్రిక్ ఇవి చేస్తాం మేడం. ఓకే. సో అంటే సార్ ఈ హార్ట్ ఇష్యూ అనేది పుట్టిన వెంటనే ఉందా లేదా అనేది బేబీ పుట్టినప్పుడు మానిటర్ చేస్తారు కాబట్టి తెలుస్తుందా, లేకపోతే? అవును మేడం, కొంతమందికి మాత్రం యాంటీనేటల్ పీరియడ్లో స్కాన్స్ ఏవైతే చేస్తారో దాంట్లో తెలుస్తుంది. కొంతమందికి పుట్టిన తర్వాత మనం స్టెథోస్కోప్ ద్వారా హార్ట్ సౌండ్స్ వింటాం కదా, అప్పుడు ఎక్స్ట్రా సౌండ్స్ ఉండటం మూలంగా తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ ప్రివెన్షన్ అంటే ప్రొఫైలాక్టిక్ గా ముందే స్క్రీనింగ్ చేయటం కూడా చేస్తాం. అంటే మనం హార్ట్ పూర్తిగా నార్మల్ గా ఫంక్షన్ అయితే గనక మన శరీరంలో ఆక్సిజన్ బాగుండాలి. సో ఆక్సిజన్ స్క్రీనింగ్ ఎలా ఉంది అనేది చూస్తాము. అంటే అందరికీ పల్స్ ఆక్సిమీటర్ పెట్టి పిల్లల్లో పుట్టిన తర్వాత పల్స్ ఆక్సిమీటర్ ద్వారా స్క్రీన్ చేస్తాం. వాళ్ళల్లో ఎవరికైనా ఆక్సిజన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే అప్పుడు 2D ఎకో అనేది చేస్తాం. దాని ద్వారా మనం పికప్ చేస్తాం మేడం. ఓకే. సో ఈ ట్రీట్మెంట్స్ తర్వాత లాంగ్ టర్మ్ లో వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉండొచ్చు అంటారా, లేదా కొంచెం తీసుకోవాల్సిన ప్రివెన్షన్స్ ఏమన్నా ఉంటాయా? చాలా వరకు డివైస్ క్లోజర్స్ కానివ్వండి లేదా ఓపెన్ క్లోజర్స్ కానివ్వండి, దీని ద్వారా మంచి రిజల్ట్స్ ఉంటాయి మేడం. కానీ అది ఎంత ఎర్లీగా చేసామనేది కూడా ఇంపార్టెంట్. టైమింగ్ ఆఫ్ ద ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. అంటే అందరికీ వెంటనే చేయాల్సిన అవసరం ఉండదు, కానీ ఎర్లీగా చేయగలిగితే కనుక అది గుడ్. ఓకే. డిలే చేస్తే వాళ్ళకి అప్పటికే దానివల్ల జరిగేటువంటి హామ్ జరిగిపోతుంది. అంటే రికరెంట్గా న్యూమోనియా రావటం మూలంగా లంగ్స్ పాడవటము, తర్వాత లంగ్స్ లోపల ప్రెషర్స్ పెరగటం, పల్మరీ ప్రెషర్స్ అనేవి పెరుగుతుంది, దాన్ని పల్మరీ హైపర్ టెన్షన్ అంటాం. దాని మూలంగా కొంచెం డ్యామేజ్ జరిగితే కనుక వాళ్ళకు ఫ్యూచర్లో కూడా కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. సో డాక్టర్ ఎప్పుడైనా సరే కొన్ని డాక్టర్ సజెషన్స్ చాలా అవసరం అండ్ రెగ్యులర్ మానిటరింగ్ ఉంటే ఇటువంటి ఇష్యూస్ని బాగా తొందరగా అడ్రస్ చేయొచ్చు అనమాట. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఎడ్రీ.